కేరళ క్రికెట్ లీగ్లో ఓ బ్యాటర్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 11 సిక్సర్లు బాది స్టేడియాన్ని దద్దరిల్లించాడు. తొలి 13 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన ఈ ఆటగాడు 26 బంతుల్లో ఏకంగా 86 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇంతకీ ఆ విధ్వంసకర బ్యాటర్ ఎవరనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిన్న ఆదాని త్రివేంద్రం రాయల్స్ అలాగే కాలికట్ గ్లోబల్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆదాని జట్టు కాలికట్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. ప్రారంభంలో వరుస వికెట్లు కోల్పోయిన కాలికట్ జట్టు ఆఖరిలో మాత్రం పరుగుల వరద పారించింది. 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సల్మాన్ నిజార్ 26 బంతుల్లో 12 సిక్సర్లు బాది 86 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆఖరి 2 ఓవర్లలో తానే స్ట్రైకింగ్గా ఉండి త్రివేంద్రం బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. ఆడిన ప్రతి బంతి సిక్సర్ వెళ్లడం ఫీల్డర్లంతా ఆకాశం వైపు చూడడం తప్ప ఏం చేయలేకపోయారు. త్రివేంద్రం బౌలర్ బాసిల్ దంపి వేసిన 19వ ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాది 6వ బంతికి సింగిల్ తీసుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్ వేసిన అభిజిత్ ప్రవీణ్ బౌలింగ్లో ఏకంగా 40 పరుగులు రాబట్టాడు. నిజర్ 6 సిక్సర్లు బాదిగా మిగతా 4 పరుగులు ఎక్స్ట్రా రూపంలో రావడం విశేషం. సల్మాన్ నిజార్ విధ్వంసంతో కాలికట్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆదాని జట్టు సమష్టిగా పోరాడినప్పటికీ 19వ ఓవర్ 3వ బాల్కి 173 పరుగులకు ఆల్అవుట్ అయింది. దాంతో కాలికట్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక టీ20 ఫార్మెట్లోనే కాకుండా రంజీలో కూడా సల్మాన్ నిజార్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది కేరళ తరపున రంజీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిజార్ నిలిచాడు. 86 యావరేజ్తో 607 పరుగులు చేశాడు. వీడియోతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అర్థమైందా రాజా?